వర్ష బీభత్సంతో ఉత్తర తెలంగాణ గజగజ వణికింది. కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్ అయింది. 48 గంటల్లో 65 సెంటీమీటర్ల వాన కురిసింది. మెదక్ అతలాకుతలమైంది. జలదిగ్బంధంలో సిద్దిపేట, నిర్మల్ చిక్కుకున్నాయి. 50 ఏళ్లలో రికార్డు వాన కురవడంతో రోడ్లు, పలు నివాసాలు ధ్వంసమయ్యాయి. వరదతో జనం విలవిల్లాడారు. సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఇప్పటి వరకు 4 దుర్మరణం చెందగా మరో 6 గల్లంతయ్యారు. సకాలంలో స్పందించడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సహాయ చర్యల్లో పాల్గొనాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భీకర వర్షాలతో రాష్ట్రం వణికిపోతుంది. బుధ, గురువారంలో కురిసిన అతి భారీ వానలకు కామారెడ్డి జిల్లా అతలకుతలమైంది. నిర్మల్, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో వర్షం తీవ్ర ప్రభావం చూపింది. వాగులు, వంకలు పోటెత్తి చెరువులు తెగిపోయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, వంతెనలు, రైల్వే లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది. వరద ఉధృతికి రహదారులు కొట్టుకుపోయి రాకపోకలు స్తంభించిపోయాయి. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కరెంటు సరఫరా నిలిచిపోయి అంధకారంలో మగ్గుతున్నాయి. భారీ వరదలకు 10 మందికి పైగా గల్లంతైనట్టు తెలిసింది. కనీవిని ఎరుగని రీతిలో ఏకతాటి వాటంలతో కామారెడ్డి పట్టణం కాకావికలమైంది. జిల్లా కేంద్రంలోని వందలాది కాలనీలు నీట మునిగాయి. కాలు బయట పెట్టే పరిస్థితి లేక దాదాపుగా 40 గంటల పాటు ప్రజలు ఇండ్లకే పరిమితం కావలసి వచ్చింది. పట్టణంలో 12 అడుగుల ఎత్తుతో వరద ప్రవహించడంతో ఎన్జీఓ, బీఆర్ కాలనీలు భయానక పరిస్థితిలో కొట్టుమిట్టాడాయి. కామారెడ్డి శివారు ప్రాంతంలో పంట పొలాల మీదుగా తన్నుకు వచ్చిన వరద అంతకంతకు పెరిగి భవనాలను ముంచెత్తుతూ ముందుకు సాగింది. కామారెడ్డి పెద్ద చెరువు ఎన్నడూ లేని విధంగా అలుగు దుంకడంతో సమీప ప్రాంతాల నివాసితులు ప్రాణభయంతో వణికిపోయారు. పదుల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. గ్రామాలు, తండాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎల్లారెడ్డి నుంచి హైదరాబాద్ మార్గంలో చెరువు తెగి రాకపోకలు బంద్ అయ్యాయి. కామారెడ్డి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్లే మార్గంలో పాల్వంచ వాగు ఉగ్రరూపం దాల్చి రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 36కు పైగా చెరువులు తెగినట్టు ఇరిగేషన్ శాఖ ప్రకటించింది. మంజీరా, నిజాం సాగర్ గేట్లు ఎత్తి దిగువకు 1,50,000 క్యూసెక్కులు వదలడంతో దిగువన అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కామారెడ్డిలో కురిసిన అత్యంత భారీ వర్షానికి NH-44 నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద రాకపోకలు అంతరాయం ఏర్పడింది. రోడ్డు మధ్యలో 20 అడుగుల వెడల్పుతో భారీ గుంత ఏర్పడింది. బుధవారం ఉదయం నుంచే హైవేపై వరద పెరగడంతో పోలీసులు వాహనాలను నియంత్రించారు. వెనక్కి వెళ్లలేక, ముందుకు కదల్లేక గంటల కొద్దీ వాహనదారులు నరక యాతన పడ్డారు. బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి శివారులో బిక్కనూరు తలమన్ల రైల్వే స్టేషన్ మధ్య వరద ఉధృతికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. 10 మీటర్ల పొడవున పట్టాలు తెగిపోవడంతో రైళ్ల పోకలను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. పలు రైళ్లను దారి మళ్లించింది. నిర్మల్ పట్టణంలోని చాలా కాలనీలు నీట మునిగాయి. జీఎస్ఆర్ కాలనీ వాసులు ఇండ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. కుంటల మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నిర్మల్ పట్టణం మండలంలోని అత్యధికంగా 33 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు ఉప్పొంగి చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు కొట్టుకుపోయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే పాత జాతీయ రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. బాసర మండలం బిద్రేలి వద్ద వాగు ఉధృతికి బైంసా, నిజామాబాద్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. వరద పోటెత్తడంతో కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. మెదక్ జిల్లాలో 40 ఏళ్లలో ఎన్నడూ పడని విధంగా బుధవారం భారీ వర్షం కురిసింది.
వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు ఉప్పొంగాయి. జిల్లాలోని దూప్ సింగ్ తండా 2 రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. హవేలీ గన్పూర్ మండలం రాజంపేటకు చెందిన సత్యనారాయణ, యాదగౌడ్ ఇద్దరు ఆటోల్లో మెదక్లో ఉన్న వాళ్ళ పిల్లలను తీసుకొచ్చేందుకు బయలుదేరగా మార్గ మధ్యలో నక్కవాగు దాటుతూ వరద ఉధృతికి కొట్టుకుపోయి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చనిపోయారు. నిజాం సాగర్ గేట్లు ఎత్తి వరదను వదలకపోవడంతో అనేక గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. మెదక్ షంనాపూర్ వద్ద రైల్వే ట్రాక్ కుంగిపోయింది. కుండపోత వర్షానికి సిద్దిపేట జిల్లా కేంద్రం చిగురుటాకులా వణికిపోయింది. పలు కాలనీలు నీట మునిగాయి. కొత్త బస్టాండ్ నుంచి మోడ్రన్ బస్టాండ్ మధ్య రోడ్డు వెంబడి బ్రిడ్జి పైన నీరు చేరి రాకపోకలు స్తంభించిపోయాయి. కోమట్ చెరువు ఉధృతికి శ్రీనగర్ కాలనీ, శ్రీనివాసనగర్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. చిన్న నిజాంపేటకు చెందిన రైతులను ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఆర్మీ హెలికాప్టర్ నర్మాలలో మానేరువాగు ప్రవాహంలో చిక్కుకున్న 5 రైతులను రక్షించారు. కామారెడ్డి జిల్లాలో గడిచిన 48 గంటల్లో 65 సెంటీమీటర్ల ఆల్ టైమ్ రికార్డు వర్షపాతం నమోదైంది. బుధవారం రాత్రి 49.48 సెంటీమీటర్లు, గురువారం మరో 16 సెంటీమీటర్లు వర్షం కురిసింది. 2 రోజులుగా కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలో సగటున 60 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. జూన్లో 20% లోటు వర్షపాతం నమోదైన జూలై, ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో ఈ సీజన్లో 25% అధిక వర్షపాతం నమోదైంది. జూన్లో సాధారణ వర్షపాతం 130.3 మిల్లీమీటర్లకు కురవాల్సి ఉండగా 104.2 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. జూలైలో సగటు వర్షపాతం 227.4 మిల్లీమీటర్లకు గాను 237.9 మిల్లీమీటర్లు కురిసింది. ఆగస్టులో సాధారణ వర్షపాతం 215.8 మిల్లీమీటర్లు కాగా గురువారం నాటికే 349.6 మిల్లీమీటర్లు నమోదైంది. ఇది సాధారణం కంటే 80%, నిరుడుతో పోలిస్తే 102% అధికమని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావానికి తోడు ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, హైదరాబాద్, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.